రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసులోనికి వెళ్లకుండానే వెనుతిరిగారు. ఏసీబీ విచారణకి వెళ్లే ముందు న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చించారు. ఆ తర్వాతే ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదంటూ పోలీసులు ఆ వాహనాన్ని ఆపేశారు. పోలీసుల తీరుపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న హక్కుల్ని వినియోగించుకోవాలన్నారు. న్యాయవాదుల్ని అనుమతించకపోవడంతో కేటీఆర్ విచారణకి హాజరు కాకుండానే వెనుతిరిగారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లిపోయారు. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం మీద పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోండి. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ రోజు ఈడీ విచారణకు అయితే కేటీఆర్ అయితే హాజరవ్వాల్సింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయం దగ్గరికి అయితే కేటీఆర్ తో పాటు తన న్యాయవాదులను కూడా కేటీఆర్ తీసుకొని ఈడీ ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుమారు 40 నిమిషాల పాటు ఇటు పోలీసులకి అలాగే కేటీఆర్ కి వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈడీ అధికారులు ఏసీబీ అధికారులు కేవలం ఏదైతే కేటీఆర్ కు మాత్రమే నోటీసులు ఇచ్చారు కాబట్టి కేటీఆర్ ఒకళ్ళే లోపలికి వెళ్ళాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే తన న్యాయవాదులతోనే కేటీఆర్ లోపలికి వెళ్తారంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే చట్టాన్ని గౌరవించి సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్టు కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తనను తనకి దక్కిన హక్కులను కాలరాశిలా ప్రవర్తిస్తుందంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుందా అంటూ కూడా ఆయన అయితే స్పందించారు. గతంలో మా పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి గారిని కూడా విచారణ పేరుతో పిలిచి అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్ ని మీడియాకు వదిలేరంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఏదైతే అదే చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే తన న్యాయవాదులతోనే లోపలికి వెళ్తాను, లేదంటే వెనుతిరిగి వెళ్ళిపోతానంటూ కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలోనే కేవలం కేటీఆర్ ఒక్కనే లోపలికి వెళ్ళాలంటూ కూడా పోలీసులు సూచించారు. కానీ కేటీఆర్ మాత్రం తన న్యాయవాదులు ఉంటేనే లోపలికి వస్తానంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి అయితే దిగారు. ముఖ్యంగా ఏదైతే ఈ దాడుల్లో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైనా చట్ట వ్యతిరేకమైన వస్తువులను తన ఇంట్లో అంటే ఏసీబీ ఆఫీస్ కి ఇటు కేటీఆర్ వచ్చిన సమయంలోనే ఏసీబీ అధికారులు తన నివాసంలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యారంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పారు. తన ఇంట్లో ఏమీ లేకపోయినా సరే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైనా చట్ట వ్యతిరేకమైన వస్తువులను కూడా తన ఇంట్లో ఉంచి కుట్ర కూడా జరుగుతుందంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఎన్ని దాడులు చేసినా ఎన్ని అటెన్షన్ డైవర్షన్ చేసినా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం మాత్రం ఆపేదే లేదంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలోని ఇటు కేటీఆర్ విచారణ హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు కూడా కేటీఆర్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో కూడా ఈ ఘర్షణ అంతా చోటు చేసుకుంది. ప్రస్తుతం కేటీఆర్ కూడా వెనక్కి తిరిగి నేరుగా తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిపోయారు. కేవలం తన లాయర్లు ఉంటేనే లోపలికి వస్తారో లేదంటే అసలు ఈ విచారణకు నేను హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ వెనుతిరిగి ఏదైతే తెలంగాణ భవన్కి వెళ్ళిపోవడం జరిగింది. గాయత్రి. రైట్ కుమార్, అసలు ఈ పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకోవడాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే న్యాయవాదులు ఎవరిని లోపలికి ఎంట్రీ చేయని పరిస్థితి ఉందా? ప్రతి ఒక్కరికి ఇదే విధంగా జరుగుతుందా లేకపోతే ఇంటెన్షనల్లీ ఏమైనా జరిగినట్టు కనిపించిందా? ఎస్ గాయత్రి, వాస్తవంగా చూసుకున్నట్టయితే న్యాయవాదుల్ని లోపలికి కూడా అలౌ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా విచారణ ఉంటే ఎవరైనా సరే తన న్యాయవాదులతోని లోపలికి వెళ్లి విచారణకు హాజరవ్వచ్చు. ఇది చట్టబద్ధమైన ఒక నియమం అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా తన హక్కులను వినియోగించేందుకే తన న్యాయవాదితో వచ్చారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా న్యాయవాదులను అయితే లోపలికి అలౌమెంట్ చేయలేదు. ముఖ్యంగా తన అలౌమెంట్ చేయకపోగా కూడా ఏదైతే కేటీఆర్ ఒక్కనే లోపలికి వెళ్ళాలంటూ కూడా ఇటు పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా సరే నేను ఒక్కనే లోపలికి వెళ్ళాలి, కేవలం లాయర్ల అవసరం లేదని లిఖిత పూర్వకంగా తనకి ఇవ్వాలంటూ కూడా కేటీఆర్ వాగ్వాదం దిగారు. కానీ పోలీసులు దానికైతే సన్నహించలేదు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే
ఇలాంటి పరిస్థితులు ఇటు పోలీస్ స్టేషన్ లో విచారణ కావచ్చు, ఇటు ఏసీబీ ఈడీ కార్యాలయాల్లో విచారణలోనైతే ముఖ్యంగా లాయర్లతో పాటు లోపలికి వెళ్తారు. అలాగే లాయర్ల ముందే లాయర్ సమక్షంలోనే ముఖ్యంగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు హైకోర్టులో ఈ తీర్పు కూడా ప్రస్తుతం రిజర్వ్ లో ఉంది. రిజర్వ్ లో ఉన్న సమయంలో కేటీఆర్ అసలు విచారణకి పిలవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన అయితే ఘాటుగానే స్పందించారని చెప్పొచ్చు. ముఖ్యంగా లాయర్లతో పాటు లోపలికి వెళ్ళి విచారణకి అయితే హాజరవచ్చు. కానీ ఇంటెన్షనల్ గానే ఏదైతే పోలీసులు ఇటు లాయర్ని లోపలికి అలైన్మెంట్ చేయట్లేదంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పారు. ముఖ్యంగా చట్టపరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా లాయర్లు అయితే తన మానవ హక్కులు అంటే ముఖ్యంగా తమకున్న హక్కులు వినియోగించుకునే అవకాశం తమకు ఉంటుందంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా ఏదైతే ఇటు యాంటీ కరప్షన్ అంటే ఏసీబీకి కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తను ఏదైతే విచారణకు హాజరయ్యాను కానీ ఇక్కడ లాయర్స్ లోపలికి అనుమతించలేదు కాబట్టి తను వెనుక తిరుగుతున్నానంటూ కూడా ఇక్కడ ఏసీబీ కూడా ఒక లెటర్ ఇచ్చి మరి కేటీఆర్ అయితే వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. గాయత్రి. రైట్ కుమార్, మొత్తంగా చూసుకుంటే కేటీఆర్ విచారణకి హాజరు కాకుండానే వెనుతిరిగిన పరిస్థితి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తీర్పు వచ్చిన తర్వాత పరిణామాలు బట్టి విచారణ ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ లోపు ఆయన పెట్టిన కండిషన్స్ కి అనుకూలంగా వాళ్ళు విచారణ చేసే అవకాశం కనిపిస్తోందా? గాయత్రి, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ ప్రస్తుతం విచారణకు హాజరవ్వకుండా నేరుగా తెలంగాణ భవన్ కి అయితే వెళ్ళిపోయారు. యాక్చువల్ గా చూసుకున్నట్టయితే విచారణకు హాజరయ్యేందుకంటే ఒక సామాన్య పౌరుడు లాగే విచారణకు హాజరయ్యేందుకే కేటీఆర్ అయితే రావడం జరిగింది. కానీ తను ఏదైతే పోలీసులు కూడా లాయర్ని లోపలికి అనుమతించకపోవడంతో తను వెనుదిరిగి అయితే వెళ్ళిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక లెటర్ కూడా కేటీఆర్ ఏసీబీకి ఇచ్చి మరీ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆ లెటర్ ఆధారంగా మరొకసారి విచారణ ఎలాగ చేయనున్నారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే హైకోర్టులో ఇప్పటికే తీర్పు అయితే రిజర్వ్ చేస్తుంది. తీర్పు వెల్లడించే వరకు కూడా ఇటు కేటీఆర్. రైట్, థ్యాంక్ యూ కుమార్.